చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తంగలాన్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. నిన్న కృష్ణాష్టమి హాలిడే కూడా ఉన్నింది. కొన్ని చోట్ల కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 12 రోజుల్లో 34 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక నుంచి 4 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 16 కోట్లు. ఇంకా హిందీలో రిలీజ్ కాలేదు. హిందీలో సెప్టెంబర్ 6న రిలీజ్ అవుతుంది. అలా టోటల్గా 12 రోజుల్లో తంగలాన్ సినిమా 67 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 32 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 65 కోట్లకు అమ్మారు. అన్ని ఏరియాలకు 65 కోట్లకు గాను 32 కోట్లు వెనక్కి వచ్చాయి 12 రోజుల్లో. మరో 33 కోట్లు షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 33 కోట్లు షేర్ రావాలి అంటే మరో 66 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు మంగళవారం వర్కింగ్ డేలు, మంగళ బుధ గురు, ఈ శుక్ర శని ఆదిలో ఏమన్నా కలెక్షన్స్ రావచ్చు సినిమాకు. బట్ ఇంకా 66 కోట్లు రావడం అనేది కొద్ది కష్టమే. సినిమా 50% రికవరీ అయితే చేస్తుంది. ఇంకా మిగతా 50% లాసెస్ అనే చెప్పాలి. సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయిందని చెప్పాలి. సినిమా అయితే బాగుంది. నేను 2 సార్లు చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇక హిందీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో సెప్టెంబర్ 6 నుంచి చూడాలి. అది మన చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తంగలాన్. రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 67 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 32 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 32 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 33 కోట్లు వెనక్కి రావాలి. కొద్దిగా కష్టమే. ఇంకో 3 కోట్ల వరకు రావచ్చు. సో 30 కోట్లు నష్టమైతే కనబడుతుంది. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. ఓకే, బాయ్.